సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్సేన్ అతి తక్కువ సమయంలోనే హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విశ్వక్సేన్ లైలా మూవీతో రాబోతున్నాడు. రీసెంట్ గా లైలా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నట్లు విశ్వక్సేన్ అనౌన్స్ చేశాడు. దీంతో మీడియా అడిగిన ప్రశ్నలకు విశ్వక్సేన్ చాలా తెలివైన ఆన్సర్స్ ఇచ్చాడు. ఇంతకీ మీడియా ఏమడిగింది, విశ్వక్సేన్ ఏం చెప్పాడో లెట్స్ వాచ్ ది స్టోరీ. టాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ హీరోలలో విశ్వక్సేన్ ఒకరు. ఈ నగరానికి ఏమైంది అనే మూవీతో మంచి విజయాన్ని, మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తర్వాత విశ్వక్సేన్ అనేక మూవీలలో హీరోగా యాక్ట్ చేసి కొన్నింటికి డైరెక్షన్ కూడా చేశాడు. టాలీవుడ్ లో యాక్టర్ కమ్ డైరెక్టర్ గా తనకంటూ ఓ ఐడెంటిటీని ఏర్పరచుకున్నాడు. లాస్ట్ ఇయర్ విశ్వక్సేన్ మెకానిక్ రాకీ చేశాడు. ప్రెజెంట్ విశ్వక్సేన్ లైలాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాస్కా దాస్ విశ్వక్సేన్ యాక్ట్ చేసిన లైలాను వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. లైలా మూవీ నుంచి టీజర్ తో పాటు పాటలను వదిలిన మూవీ యూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఈవెంట్ లో విశ్వక్ ని మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్లుగా ప్రకటించాడు. విశ్వక్సేన్ తన కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి నందమూరి హీరోలకు తాను అభిమానిని అంటూ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన సినిమా ఈవెంట్లకు ఎన్టీఆర్తో పాటు బాలకృష్ణను చాలాసార్లు ముఖ్య అతిథిగా పిలిచారు. అయితే తాజాగా వస్తున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడు అని చెప్పడంతో ఒక రిపోర్టర్ విశ్వక్ ని అడుగుతూ నందమూరి కాంపౌండ్ నుంచి మెగా కాంపౌండ్ కి జంప్ అయ్యారా అని ప్రశ్న వేశారు. దీనికి విశ్వక్ మాట్లాడుతూ, కాంపౌండ్లు మీరు వేసుకుంటారు, మాకున్నది ఒకటే కాంపౌండ్, అది మా ఇంటి కాంపౌండ్. ఇక్కడ కాంపౌండ్లంటూ ఏమీ ఉండవు, ఇండస్ట్రీలో అంతా ఒకటే. బాస్ ఈజ్ బాస్. మమ్మల్ని అభిమానించేవాళ్ళు ఎలా ఉంటారో మేము అభిమానించేవాళ్లు కూడా ఉంటారు. అలాగే ప్రతిసారి మేము అభిమానించే వాళ్ళని పిలిచి ఇబ్బంది పెట్టలేం కదా. ఒక మూవీ వేడుకకు హీరోని పిలవటానికి 1000 కారణాలు ఉంటాయి. అంతేగాని ఇలాంటివి పెట్టి మమ్మల్ని దూరం చేయకండి అంటూ విశ్వక్ కామెంట్ చేశాడు. ఇక విశ్వక్సేన్ యాక్ట్ చేసిన లైలా మూవీ ట్రైలర్ కు మంచి స్పందనే వస్తోంది. రామ్ నారాయణ్ డైరెక్ట్ చేసిన ఈ లైలాలో హీరోయిన్ గా ఆకాంక్ష శర్మ యాక్ట్ చేస్తోంది. ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ను స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ లైలాలో విశ్వక్సేన్ లేడీ గెటప్ లో హంగామా చేయబోతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్లో లేడీస్ పార్లర్ నడిపే సోను లేడీ గెటప్ ఎందుకు వేయాల్సొచ్చింది, ఆ తర్వాత అతడికి ఎదురైన సమస్యలేంటి వంటి ఆసక్తికరమైన అంశాలతో లైలా రెడీ అవుతున్నట్లుగా ట్రైలర్తోనే హింట్ ఇస్తున్నారు. ఇక ట్రైలర్లో విశ్వక్సేన్ నటన, డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చావు బతుకుల మధ్య ఉండటానికి కారణం వీడే అంటూ సోను క్యారెక్టర్ని రివీల్ చేస్తూ మొదలైన ఈ ట్రైలర్ వైవిధ్యభరితంగా ఉండటమే కాదు, సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. సోను స్టోర్ పై ఎమ్మెల్యే మనుషులు దాడి చేయటం, దిష్టిబొమ్మను తగలబెట్టడం వంటి సన్నివేశాలతో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తూనే ఒక దిక్కు పోలీసోళ్లు, అటు రుస్తుంగాని మనుషులు కనిపిస్తే చంపేసేటట్లు ఉన్నారా అని ఫ్రెండ్తో చెప్పిన తీరు చూస్తే సోను ఏదో చేయకూడని పని చేశాడని ఇట్టే అర్థమవుతోంది. సోను కోసం ఒక వేట మొదలైనట్లుగా చూపించారు. కానీ ఎక్కడా కనిపించకుండా ఉంటే ఏం చేస్తారు అంటూ సోను హీరోయిక్ డైలాగ్తో కథపై మరింత ఆసక్తిని పెంచేశారు. ఆ వెంటనే సోను టర్న్ లైలాగా వేషం మార్చుకొని భీభత్సమైన ఎంట్రీ ఇప్పించేశారు. ఆడవేషం వేసిన విశ్వక్సేన్లా ఉన్నావ్ అంటూ డైలాగ్, తన కోసం ఎవరైనా వెతుకుతున్నారో
ఆ పోలీస్ బాసును అలాగే రుస్తూంను లైలా లైన్లో పెట్టే సీన్లతో ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనే ఫీల్ను ప్రేక్షకులకు కల్పించారు. బాగున్నాయి, నీ ఛాతీ చూశాక నా ఛాతీ చపాతీ అయింది అంటూ రుస్తూంతో లైలా ఆడుకునే తీరు కడుపుబ్బా నవ్వించే కామెడీ ఇందులో ఉందని తెలియచేస్తుంది. అటు పోలీస్ ఇటు రుస్తూంలతో లవ్ ట్రాక్ నడిపిస్తున్న లైలా నిజంగానే వారి ప్రేమలో పడిపోయినట్లుగా చూపిస్తూనే హీరోయిన్తో నువ్వు మగాడివి అంటూ గుర్తు చేసే సన్నివేశంలో వచ్చే డైలాగ్ ఈ టీజర్కే హైలైట్. వచ్చిండ్రంటే ఒక్కోడికి గజ్జలు పగులుతాయి, గబ్బలు అదురుతాయి, అర్థమవుతుందా అనే డైలాగ్తో ఒక్కసారిగా యాక్షన్ మూడులోనికి తీసుకెళ్లారు. ఆ వెంటనే హీరోయిన్తో రొమాంటిక్ సీన్స్, కొన్ని అడల్ట్ డైలాగ్స్తో ట్రైలర్ నడిచింది. చివరికి రుస్తుం ప్రేమకు నో చెబుతూ ఫెవికాల్ తాగుతానని లైలా చెప్పే డైలాగ్తో టీజర్ ముగించారు. మొత్తంగా అయితే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, నవ్వుల రోలర్ కోస్టర్ పక్కా అనేలా ఈ సినిమాను రామ్ నారాయణ్ రూపొందించాడనేది ఈ ట్రైలర్ క్లారిటీ ఇచ్చేస్తోంది. విశ్వక్సేన్ హై ఎనర్జీ లెవెల్స్, డైలాగ్స్, హీరోయిన్స్తో లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్, కామెడీ ఇలా అన్నీ సమకూర్చామని మేకర్స్ అంటున్నారు. ఇక ప్రేమికుల రోజున ఈ లైలా ఇచ్చే ట్రీట్ ఎలా ఉంటుందో వెయిట్ చేయాల్సిందే.